రాష్ట్ర వడ్డెర సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవల్ల మురళీ జన్మదిన వేడుకలను తిరుపతి నగరంలోని చింతలచేడు వడ్డె ఓబన్న సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. వడ్డెర ఓబన్న విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వడ్డెర సమాజ అభివృద్ధికి దేవల్ల మురళి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల వడ్డెర కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడంతో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. వడ్డెర సమాజ ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా ఆయనను అభినందించారు. కార్యక్రమంలో రాయలసీమ అధ్యక్షుడు దేవల్ల శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్ర, జిల్లా అధ్యక్షుడు గుంజి మదన్ మోహన్, కుంచాల రామాంజనేయులు, వేముల నాగరాజు, భక్తుల వాసు, బాలలక్ష్మణ్ బాబు, తేజేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఒక యూనిట్ కావాలనేసి ఆ యూనిట్ ద్వారా ఆయన స్టేట్ మొత్తం తిరుగుతూ ఒడ్డర్లందరినీ ఐకమత్యత చేసి ఈ మొత్తం బలమైన ఒడ్డెర కులాన్ని నిలబెట్టిన ఘనత ఏదన్నా ఉందంటే దేవల్ల మురళి. అది ఎందుకులా చెప్తున్నానంటే ఈ రోజు అతను పుట్టినరోజు దినం. ఈ దినాన మాకు అదృష్టం అనేసి కలిసి వచ్చింది ఒడ్డెర కులానికి. కాబట్టి ఒడ్డెర కమ్యూనిటీ మరియు బీసీ కులాలన్నీ కూడా ఆయన బీసీ ముద్దుబిడ్డగా మేము కొలుచుకుంటూ ఈ పొద్దు ఇక్కడికి వచ్చి మా బీసీల నుంచి అక్కడుపల్లి లక్ష్మయ్య గారు, బీసీ జగన్నాథం గారు, జిల్లా అధ్యక్షుడు వడ్డెర సంఘం మదనమోహన్ గారు, అంటే యువజన నాయకుడు నరసింహ గారు, అదే మరిగా ఉపాధ్యక్షుడు నాగరాజు గారు, ఆంజనేయులు గారు, మా రచిక సోదరుడైన శ్రీనివాసులు గారు, కోటకొండ లక్ష్మణ్ గారు, ఇంతమంది కూడా వచ్చాము. ఇంకా చాలా మంది వచ్చాం. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్ర రాజు గారు, ఇంతమంది కలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ దేవల్ల మురళికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటూ అక్కడుపల్లి లక్ష్మణ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వడ్డెర కులస్తులకు మారుమూల ప్రాంతంలో ఉన్న ఎక్కడున్నా కానీ కులాన్ని ఏకత్వం చేసి రాష్ట్రం అంతా కాకుండా రెండు రాష్ట్రాల్లో కూడా చాలామందిని ఏకం చేసి వడ్డెర కులస్తులు అంటూ ఉండాలని ప్రతి ఒక్క మీటింగ్లో సభల్లో స్టేజ్కి తీసుకెళ్లారు. ఈరోజు అలా వడ్డెర కులస్తులకి గవర్నమెంట్ నుంచి వచ్చే సదుపాయాలన్నీ కూడా తెలియపరుస్తూ నెక్స్ట్ ఏమేమి కావాలని కూడా తెలియపరుస్తూ ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారంగా తీసుకెళ్లారు. అలాంటి దేవల్ల మురళి అన్న గారు జన్మదిన శుభాకాంక్షలు మనకు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా కూడా ఎన్నో పనులు తీసుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్దలు దేవర్ల మురళి అన్నగారికి తిరుపతి జిల్లా వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న విగ్రహం దగ్గర ఘనంగా కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు మేమందరం కూడా తెలియజేయడం జరుగుతున్నది. వడ్డెర యొక్క సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన కార్పొరేషన్గా ఉన్నప్పుడు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వడ్డెర కులస్తుల దగ్గరికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ ఫలాలని వడ్డెర కుటుంబంలో ఉన్నటువంటి అనాదిగా రోడ్లమ్మటి కానీ క్వారీలమ్మటి కానీ తిరిగే వాళ్ళందరినీ కూడా ఏకం చేస్తూ పిల్లలకు వాళ్ళ కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందించినటువంటి ఘనత దేవర్ల మురళి అన్న గారు. దేవర్ల మురళి అన్న వడ్డెర కార్పొరేషన్కే కాదు మిగతా బీసీ కులాల పట్ల కూడా వారి యొక్క అనుభూతి చెంది మిగతా కులాలకు కూడా సమాచారాన్ని ఇచ్చేసి వారిని చైతన్యపరుస్తున్నటువంటి మా దేవర్ల మురళి అన్న గారు పుట్టినరోజు ఈరోజు తిరుపతి వడ్డెర సంఘం ఆధ్వర్యంలో చేయడం అనేది మేమందరం కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యక్ష కలియుగ దేవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటూ భవిష్యత్తులో ఆయనకు ఉన్నతమైనటువంటి పదవులు రావాలని చెప్పని ఆ వడ్డెర కులానికి మరింత వన్నె తెచ్చే విధంగా ఆయన యొక్క ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని హృదయపూర్వకంగా బీసీ సంఘాలందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవల్ల మురళి గారికి జన్మదిన సందర్భంగా రాష్ట్రంలో కష్టపడే అలాంటి వడ్డెర కులం అందరికీ కూడా ఏకం చేసి ఆ కులానికి చందమామలాగా అందరికీ వెలుగునిస్తున్న వ్యక్తులు అంటే దేవల్ల మురళి గారు. కానీ ఆయన జన్మదినం ఈ భగవంతుడి సన్నిధిలో చేసుకోవడం మా బీసీ కులాలందరూ కూడా చాలా ఆనందదాయకం. కాబట్టి ఇతను ఇదే విధంగా ఆ కులంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ముందుకు తీసుకుని వెళ్ళాలని ఈ రాబోయే రోజుల్లో తిరుపతిలో కూడా వడ్డే ఓబన్న విగ్రహాన్ని వీళ్ళందరూ కూడా మా వడ్డే ఓబన్న విగ్రహం అనేదే కాకుండా ఆయన సూచనలు సలహాలు పాటించాలంటే అలాంటి విగ్రహాన్ని భగవంతుని సన్నిధిలో పెట్టి తొందరలో కూడా ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఆ కులానికి తిరుపతిలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా అండగా దండగా మేమంటూ ఉంటామని అలాంటి ఆయనకి సపోర్టుగా
మా కులాలతో పాటు ఆయన జన్మదినం సందర్భంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య బోధ భాగ్యాలతో ఉండాలని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని మేము తిరుపతి బీసీ కులాలందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. దేవర్ల మురళి గారి నాయకత్వం, దేవర్ల మురళి గారి నాయకత్వం, ఒడ్డెర జాతి ముద్దుబిడ్డ, ఒడ్డెర జాతి ముద్దుబిడ్డ మురళన్న గారు, ఒడ్డెర జాతి ముద్దుబిడ్డ దేవర్ల మురళన్న గారు, ఒడ్డెర జాతి ముద్దుబిడ్డ దేవర్ల మురళన్న గారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, దేవర్ల మురళి అన్న గారికి హ్యాపీ బర్త్డే టు యూ, దేవర్ల మురళి అన్న గారికి హ్యాపీ బర్త్డే టు యూ.